హాయ్, వెల్కమ్ టు శిషా కపుల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే డే 1 ఇన్ గోకర్ణ. ముందుగా ఏం ప్రిపేర్ అవ్వలేదు అండ్ ప్లాన్ కూడా చేసుకోలేదు. సో చాలాసార్లు మనం ప్లాన్ చేసుకోకుండా అయిన ట్రిప్స్ సక్సెస్ అవుతాయి కదా. సో దాట్ వీ హ్యావ్ ప్లాన్ ఫర్ గోకర్ణ. ఇంకా ఈ ట్రిప్ కోసం మేము పెద్దగా ఏం ప్లాన్ చేసుకోలేదు. ఆన్ ద స్పాట్ అంతా కూడా ర్యాండమ్గా ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం. సో మేమైతే ప్రెజెంట్ అర్తకమయ రిసార్ట్లో ఉన్నాము. ఈ 2 days గోకర్ణలో ఉండి దాని తర్వాత గోవాకి వెళ్ళాలని ప్లాన్. సో ఇప్పుడే వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఇప్పుడు బయటికి వెళ్ళిపోవాలి. సో బిఫోర్ గోయింగ్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో దిస్ ప్రాపర్టీ. నాకైతే చాలా నచ్చింది. సో మీరు ఎవరైనా గోకర్ణ ఫ్యూచర్లో ప్లాన్ చేసుకుంటే మీకు కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో అ క్విక్ స్నిప్పెట్ ఆఫ్ అవర్ రూమ్ టూర్ అండ్ ఆల్సో ద ప్రాపర్టీ టూర్. సో బెస్ట్ టైం టు విజిట్ వచ్చేసి యాక్చువల్గా సమ్మర్లోనే, ఎక్కువగా పీక్ సీజన్ అనమాట. అండ్ డిసెంబర్లో గోవా చాలా క్రౌడెడ్ అయిపోతుంది కదా, అలాంటప్పుడు యూ కెన్ డిచ్ గోవా అండ్ కమ్ టు గోకర్ణ. సో మేమైతే రెండు గోకర్ణ వెళ్తాం కాబట్టి ఐ షేర్ మై జెన్యూన్ ఫీడ్బ్యాక్ విత్ యూ ఆఫ్టర్ ద ట్రిప్. సో ముందైతే ప్రాపర్టీ చూసేద్దాం రండి. చాలా ఎండగా ఉంది బట్ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఇలా సెపరేట్ చిన్న చిన్న కాటేజెస్లా ఉన్నాయి. మా కాటేజెస్ ఏమో అవతల కాసి ఉన్నాయి. సో ఐ థింక్ ఈవినింగ్ టైం ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. ఐ విల్ ట్రై టు షో ద వ్యూ ఇన్ ద ఈవినింగ్. అండ్ ఇక్కడ ఒక చిన్న సిట్అవుట్ ఏరియా ఉంది. సో ఫ్రెండ్స్, ఫ్యామిలీ, గ్రూప్ ఆఫ్ గ్యాంగ్ కలిసి వచ్చారంటే ఇక్కడ హ్యాపీగా కూర్చొని మాట్లాడుకొని చిల్ అవ్వచ్చు. అండ్ వీళ్ళకి రెస్టారెంట్ కూడా ఉందంట. సో మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం, ఇంకా వెళ్ళి తినాలి. సో యా, లెట్స్ కమ్ ఆన్. నేను ఒక సింటాక్స్ ఒక ఫ్లోలో చెప్పట్లేదు, నాకు ఏది కనిపిస్తే అది చెప్తున్నా. బట్ ఐ యాక్చువల్లీ లైక్ దిస్ ప్లేస్. సో ఇక్కడైతే పూల్ ఉంది. సో ఈవినింగ్ టైం అయితే షా అండ్ మేమందరం కలిసి వద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే బాగా వేడిగా ఉంది కాబట్టి ఈవినింగ్ టైం పూల్ చూపిస్తాను. ఆల్రెడీ మీరు ముందు వీడియో చూసుంటే తెలిసిపోయి ఉంటుంది దట్ ఒక గ్రూప్ ఆఫ్ 5 members వచ్చాం. సో పక్కన రూమ్సే తీసుకున్నాం, 205 and 206. అటా ఇటా రూమ్ టూర్ చేసేస్తున్నాను. నేను మర్చిపోయాను అడ్రసెస్ ఏంటి. ఆల్రెడీ చాలా హ్యూమిడ్గా ఉంది, రాగానే ఆల్రెడీ ఉక్కబెడుతుంది. సో మీరు వస్తున్నప్పుడు మాత్రం మొత్తం ప్రిపేర్డ్ అయ్యి రండి, కొంచెం లైట్ వెయిట్ ఈజీ క్లోత్స్ పట్టుకొని. సో చుట్టూ ప్లాంట్స్ అండ్ బెస్ట్ పార్ట్ వచ్చేసి ఈ రిసార్ట్కి కనెక్టెడ్ ప్రైవేట్ బీచ్ కూడా ఉంది. సో ఈవినింగ్ ఓమ్ బీచ్ షెజీ వెనకాల నుంచి ప్రాంప్ట్ ఇస్తున్నారు. సో ఆ బీచ్కి కూడా ఈవినింగ్ వెళ్ళి అదంతా కూడా చూపిస్తాం. సో అందుకు మేము ఈ రిసార్ట్ మెయిన్లీ పిక్ చేసుకోవడానికి ఏంటంటే దీనికి ఒక ప్రైవేట్ బీచ్ ఉంది. మీరు హ్యాపీగా క్రౌడెడ్ బీచెస్ అన్నిటిని అవాయిడ్ చేసి హ్యాపీగా బీచ్లో మీరు చిల్ అవ్వచ్చు అనమాట. సో ఫుడ్ అయితే వచ్చేసిందంట, ఆర్డర్ చేసేసుకుందాం. ఫస్ట్గా తినేసి ఐ షో యూ మై రూమ్ టూర్. వెరైటీగా ఉంది బట్ ఫైన్. మేమైతే ఫుడ్ ఇక్కడే ఆర్డర్ చేసుకున్నాం బికాజ్ ఇది కొంచెం ఐసోలేటెడ్గా సిటీకి దూరంగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసుకొని తినేంత ఓపిక లేదు, బాగా ఆకలేసింది. సో రెస్టారెంట్లోనే ఫుడ్ ఆర్డర్ చేసేసుకున్నాం, బటర్ నాన్స్ అండ్ బిర్యానీ విచ్ వాజ్ ఓకే. నాన్స్ చాలా బాగున్నాయి, కర్రీస్ అయితే బాగున్నాయి. సో తినేసాం అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ ది హోమ్ టూర్, మై రూమ్ టూర్. బట్ చాలా మెస్సీగా ఉంటుంది, డూ నాట్ మైండ్ ఇట్. రాగానే నాకు నా డ్రెస్ దొరకలేదు, సో అన్నీ తీసి పడేసాను. బట్ చూసి భయపడకండి, బట్ ఐ షో యూ. తాళం తీసి పెట్టు, అప్పుడు లైట్స్ ఆన్ అవుతాయి. అటు రివర్స్ తిప్పి స్ట్రైట్ చేయి. ఇంకా రండి. మా మినీ రూమ్ టూర్. ఒక బెడ్ ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ చిన్ని సోఫా అండ్ టీవీ. యాక్చువల్గా మనం ట్రావెల్లో మనం పెద్ద లగ్జరీస్ రూమ్స్ తీసుకున్న వేస్ట్ చేయాలి బికాజ్ ఇక్కడ జస్ట్ చేంజింగ్ అండ్ నైట్ వచ్చి పడుకోవడానికే కాబట్టి ఇలా ఒక బేసిక్ రూమ్ అయితే తీసుకున్నాం, ఏసీ లగ్జరీ రూమ్. సో బెడ్ ఉంది, చిన్ని సోఫా, టీవీ. అండ్ ఈ మొత్తం రూమ్లో ఐ హ్యావ్ ఫేవరెట్ కార్నర్. చూడండి, ఎప్పుడైనా నాకు ఓన్ హౌస్ ఉంటే దిస్ ఈజ్ మై డ్రీమ్. మొత్తం అంతా ప్లాంట్స్ ఉన్నాయి అండ్ ఇన్సెక్ట్స్ అవి కూడా రాకుండా ఇలా ఒక పార్టిషన్ ఉంది. గ్లాస్ వల్ల కొంచెం ఇంకా రూమ్ స్పేషియస్గా అనిపిస్తుంది. అండ్ హియర్ దర్ సో మెనీ ప్లాంట్స్. అండ్ యాజ్ యూజువల్ ఎప్పుడైనా నాకు శశికి గొడవ అయితే శశిని బెడ్ మీద తోసేయడానికి ఈ బెడ్ కూడా ఉంది సెపరేట్గా. బట్ దిస్ ఇస్ యాక్చువల్లీ టూ బెడ్రూమ్లోనే ఒక సెపరేట్ చిన్న దివాన్ లాగా. వాష్రూమ్ టూర్ చాలా వియర్డ్గా ఉంది చూపించడానికి. బట్ ఒక థింగ్ ఐఎమ్ ఎక్సైటెడ్,
దానికోసమే చూపిస్తున్నాను. సో ఇది ఏది లేకుండా డైరెక్ట్గా. Can you see this? Are we in Maldives? Maldives? Are we in Maldives? Come on. So ఇక్కడ ఓపెన్ బాతింగ్, సమ్మన్ బాత్ అయితే మొత్తం బీచ్ శాండ్ ఉంది ఇక్కడ. సో ఇలా ఓపెన్ రూఫ్లో షవర్ కింద ఇక్కడ స్నానం చేసుకోవచ్చు. కొంతమందికి ఫ్యాంటసీస్ ఉంటాయి కదా, క్లోజ్డ్ కాకుండా శశి లాంటి వాళ్ళకి. సో ఓపెన్లో స్నానం చేయాలనుకునే వాళ్ళకి ఇలా పార్టీషన్ ఉంది. సో దిస్ ఇస్ అ క్యూట్ స్మాల్ రూమ్ టూర్. వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూస్, టైం అయిపోతుంది, బయటకు వెళ్ళిపోదాం. లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. నేను ఆదిత్య మ్యాచింగ్, నువ్వు విజయ్. సరే నవ్వండిరా కొంచెం అందరూ. హాయ్ శశి. హాయ్ రండి. అక్కడ ఏం లేకపోవాలి. శివు ఇట్రా ఒకసారి. ఎక్కడికి వెళ్తున్నాను? గో గర్భా కేవ్, శివా కేవ్. శివా కేవ్ అనంది. రెండు సేమ్ ఒకటి. గునా కేవా? గునా కేవ్. ఏంటది? బెంగళూరు. పదా ఎక్కడికో తీసుకెళ్ళమని చెప్పి టెంపుల్కి తీసుకెళ్ళిపోయి ఇంకో టెంపుల్కి. చూసుకొని దిగండి. అవి చూసుకొని దిగకపోతే ఇంకా నాన్న చిట్టి వచ్చేసే. ఇంకా ఇబ్బంది ఒకటే వెళ్ళిపోతాం. శివు మాట్లాడు. ఏం మాట్లాడాలి నాకేం తెలియదు దీనికోసం. స్టోరీ నాకు తెలీదు, లెటర్ పార్ట్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేయి. ఇట్స్ గోవా ఫ్రెండ్స్, గోకర్ణ ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ ఫ్రెండ్స్. శివు शिशु इधर देखो यार. రైట్ సైడ్ కి బ్యాట్స్ ఉన్నాయి ఇక్కడ. ఫ్లాష్ వస్తుందా? శివు మిల్ గయా చూడు. శివ్ లైట్ ఆఫ్ ఫ్లాష్. ఎస్. ఇందాక మీరు చూసింది శివా కేవ్. ఇది యాక్చువల్లీ కొంచెం అన్ఎక్స్ప్లోర్డే, గోకర్బా కేవ్ అని కూడా అంటారంట. సో లోపలైతే చాలా డార్క్గా ఉంటుంది. పక్కా టార్చ్ లైట్స్ క్యారీ చేయండి. బోల్డ్ అని బ్యాట్స్ కూడా ఉంటాయి. అండ్ అలా లోపలికి వెళ్ళినాక అక్కడ శివలింగం చూస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఒక సిరీన్ ఎనర్జీ. శివ కేవ్ని చూసేసాక అక్కడ నుంచి మహాబలేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ శశి వాళ్ళని తోసేసారన్నాను కదా, సో అక్కడ డ్రెస్ ఎటికేట్ ఉంటుందన్నమాట. మగవాళ్ళు అయితే పక్కాగా పంచ కట్టుకోవాలి. అండ్ గర్భగుడిలోకి వెళ్తున్నప్పుడు షర్ట్ రిమూవ్ చేసేయాలి. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ టెంపుల్స్ ఎక్కడైతే గర్భగుడిలోకి కూడా వచ్చిన భక్తుల్ని లోపలికి పంపిస్తారో మన చేత్తో అభిషేకం చేయించి మనకి పూజ చేపిస్తారు. చాలా బాగా అనిపించింది. అండ్ ఈ టెంపుల్ స్టోరీ చదివినాకైతే ఇంకా క్రేజీ అనిపించింది. సో ఈ టెంపుల్ స్టోరీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఫ్రీ టైం ఉన్నప్పుడు చదివేయండి. శశు చేస్తాం. బీచ్కి వెళ్ళి కొంచెంసేపు ఎంజాయ్ చేసి నైట్ ఇంకా ఇవాళతో ఇది ముగింపు. ఇగో తీసుకుందామా? ఇంకా అన్ని గుడిలో తిరిగేశాక ఇంటికి వచ్చేసి రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి కనెక్టెడ్ బీచ్ ఉందన్నారు కదా, ఎలా ఉంటుందో అని చూడడానికి వెళ్ళాము. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆ వైబ్ ఎంత కంటేజియస్గా ఉందో. ఇంకా అక్కడికి వెళ్ళి కొన్ని పిక్చర్స్ అయితే తీసుకొని అలా సన్సెట్ చూస్తూ చాలాసేపు ఉండిపోయాం. అలా అయితే మా డే 1 ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోస్లో మా డే 2 ఇంకా అడ్వెంచరస్గా ఉంటుంది. ఫస్ట్ డే కాబట్టి ఓన్లీ హాఫ్ డే ఉండడం వల్ల పెద్దగా ఏం ప్లాన్ చేసుకోలేదు. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అండ్ లవ్ యూ. బాయ్. చెప్పు, మాట్లాడు. ఇదే బీచ్ తో కనెక్టెడ్ ఉన్న ప్రైవేట్ రిసార్ట్ తో కనెక్టెడ్ ఉన్న ప్రైవేట్
ఇక్కడ చెప్పు, అది కలర్ గ్రేడెడ్ కాదు, ఒరిజినల్ అని చెప్పు. అది నువ్వు చెప్పేసావు కదా. వెనకాల రెస్టారెంట్, జస్ట్ వాకింగ్ ఏదో ఒక డ్రీమ్ ప్యారడైజ్ లో ఉన్నట్టు. శివుని ఓవే సరిగ్గా కనిపించట్లే. ఓకే 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 కనిపిస్తుంది. చేసుకోవాలి ఇంకా నవ్వండి రా బాబు.